నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇచ్చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కల్వకుర్తి నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అనేది అంత ఆషామాషిగా వచ్చినటువంటి వ్యవహారం కాదు మిత్రులారా. 17 ఏళ్ళైన రాజకీయ జీవితంలో ఆయన కఠోర శ్రమ, టార్గెట్ రీచ్ కావాలన్నటువంటి సంకల్పం, దృఢ నిశ్చయంతో అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సెంటిమెంట్ను రగిలించడంలో సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఉద్దండులైన నేతలను ఆట పట్టించి ఆట ఆడుకుని తెలంగాణ ప్రాంతం నుంచి తరిమి కొట్టి స్వరాష్ట్ర కళను సాకారం చేశాడంటూ తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను నిరంతరం రగిలించే కేసీఆర్ను ఢీకొట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అది కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవడం అంటే అతిపెద్ద విషయంగా మనం పేర్కొనవచ్చు మిత్రులారా. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అని దశాబ్దాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు అనేది స్వేచ్ఛ పార్టీలో తప్ప ఇతర పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అంటే ఆయన చేసినటువంటి శ్రమ, ఆయన పడినటువంటి కష్టం అనితర సాధ్యమైంది మిత్రులారా. ఇందులో ఆయన కఠోర శ్రమ కావచ్చు, ఆయన పనితనం కావచ్చు, ఆయన సన్నిహితులు ఆయనకు సహకరించిన తీరు కావచ్చు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కావచ్చు, ఇవన్నీ మిళితం చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనే కేసీఆర్ అనే ఒక ఉద్దండుడైన నేతను ఎదిరించి కొట్లాడి జైలుకు వెళ్ళి కేసీఆర్ ని పడగొట్టి ఇవాళ అధికారాన్ని చెగిజిక్కించుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి తను అనుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు 2007లోనే తను రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి 2007 సమయంలో రేవంత్ రెడ్డి ఉన్నటువంటి అప్పుడైనా ఎదిగినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయనకున్నటువంటి స్థాయిని బట్టి రేవంత్ రెడ్డి నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అయి తీరుతానని ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన కోణంలో ఆయన అంచులు కావచ్చు, ఆయన్ని నిరంతరం వెన్నంటి ఉండే నాయకులు కావచ్చు, లేదంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ నేతలు కావచ్చు, సామాన్య ప్రజలందరూ నవ్వుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి ఏంటి, ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం ఏంటి అనే కోణంలో ఒక రకంగా ఎగతాళి కూడా చేయడం జరిగింది. కానీ అకుంఠిత దీక్షతో రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన టార్గెట్ ఆయన ఎంచుకొని అందుకు దృఢమైన సంకల్పంతో కఠోర శ్రమతో ఆయన ఎవరు ఊహించని రీతిలో ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ను ఓడించి ముఖ్యమంత్రి కావడం జరిగింది. అయితే తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి తన అంచర గణం ఎవరైతే ఉన్నారో అంచర గణాన్ని కూడా, అంటే కేవలం నేను ఎదిగి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడమే కాదు, తనకు సహకరించిన తన ఆత్మీయ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించాలన్న ఒక దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి అయినా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన అనుచర వర్గానికి ఏదో ఒక రూపంలో పదవులు ఇప్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రధానంగా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, లేదంటే దాంట్లో సభ్యులుగా అవకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న తంతు ఏంటి అని అంటే అనేక మందికి అవకాశాలు కల్పిస్తున్న ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అంటే తన సొంత పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అనేక ఇబ్బందులు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పదవిని ఆశించినటువంటి బట్టితో కావచ్చు, లేదంటే మంత్రి పదవులను ఆశించినటువంటి నాయకులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యే పదవులు ఆశించినటువంటి నాయకులు కావచ్చు, అనేక మందితో ఆయన ఎదురొడ్డి పోరాటం చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా బట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ నిన్న మొన్నటి అంశానికి సంబంధించి మీనాక్షి నటరాజన్, అంటే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో పలుచన చేసే ప్రయత్నం అనేది నిరంతరం జరుగుతూనే ఉంది సొంత పార్టీలో. ఇక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అయితే తన సొంత పత్రికలో ప్రతి నిత్యం మొదటి పేజీలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అనేక వార్తలను వండి వార్చడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముంచే ప్రయత్నం చేయడం జరుగుతుంది కోణంలో ఆయనకు వ్యతిరేకంగా అనేక వార్తలను వండి వార్చడం జరుగుతుంది. తెలంగాణ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే సొంత పార్టీలో ప్రతిపక్షంలో ఈ విధంగా రేవంత్ రెడ్డి పై నిరంతరం కుట్రలు కుతంత్రాలు అనేది జరుగుతుండగా అయితే తను
నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, తను కార్పొరేషన్ సంబంధించిన సభ్యులుగా అవకాశం ఎవరైతే కల్పించడం జరిగిందో వాళ్ళు కూడా ఇవాళ రేవంత్ రెడ్డికి ఒక ప్రత్యక్షంగానో పరోక్షంగానో నష్టం చేకూర్చే ప్రయత్నం జరుగుతుంది మిత్రులారా. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అనేది కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కార్పొరేషన్ సభ్యులుగా అవకాశం పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆయన వ్యవహార తీర్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది అధికార కాంగ్రెస్ లో కానీ, బీఆర్ఎస్ పార్టీలో కానీ, బీజేపీలో కానీ సామాన్య ప్రజలు కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. సదరు నేత రేవంత్ రెడ్డి అనుచరుడికి చెప్పుకున్నటువంటి వ్యక్తి మైనింగ్ సంబంధించినటువంటి అనుమతులు ఇప్పిస్తానని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయిస్తానని తదితర అంశాలకు సంబంధించి భారీగా డబ్బు వసూళ్లు చేయడం జరుగుతుంది అనే కోణంలో సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ నేతకు సంబంధించి ఆయన సన్నిహితులు ఆయన వెంట నిరంతరం తిరిగే వ్యక్తులే ఈ విషయాలను బయట పెట్టడం జరిగిందనేది స్పష్టం. ఇదే అంశానికి సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా తన ఎదుగుదలకు సహకరించినటువంటి తన సన్నిహితులు రాజకీయాల్లో ఒక స్థాయిలో ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి అనేక ఒత్తిళ్లను తట్టుకుని ఈ విధంగా తనకు సహకరించిన వ్యక్తులకి కార్పొరేషన్ సభ్యులుగా అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర స్థాయిలో ప్రతి నెల లక్షల్లో జీతాలు కావచ్చు, రాష్ట్ర స్థాయి హోదా కావచ్చు, ఇవన్నీ కల్పిస్తుంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి కుర్చీ కిందికి నీళ్లు తెచ్చేందుకు ఆ వ్యతిరేక వర్గాలు, సొంత పార్టీకి సంబంధించిన నేతలతో పాటు తన నమ్ముకున్న నాయకులు కూడా ఈ విధంగా వ్యవహరించడం జరుగుతుందనేది స్పష్టం అవుతుంది. అంటే ఊరంతా ఓ చింత, ఊసుగండ్లోడిది మరో చింత అన్న చందంగా వీళ్ళకి కేవలం డబ్బు యాభ మాత్రమే ఉంటుంది. కాబట్టి కేవలం అధికారంలో ఉన్నాం, ఒక పదవిలో ఉన్నాం, ఈ పదవిలో ఉన్నన్ని రోజులు సాధ్యమైనంత వరకు దోచుకోవాలి, దాచుకోవాలి, పదవి పోయిన తర్వాత ఎవరు మందలియరని కోణంలో ఈ విధంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి అంశం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఆ స్వపక్షంలో కావచ్చు, లేదంటే ప్రతిపక్షాల నుంచి కావచ్చు, సొంత అంచుల నుంచి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి పైన తీవ్ర ఒత్తిడి ఎందుకు కొనసాగుతుంది. గత వారం రోజుల క్రితం జడ్చర్ల నియోజకవర్గంలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి తాను ఎదిగిన తీరును తన 17 ఏళ్ల రాజకీయ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునే వరకు లేదంటే 2 దశాబ్దాల తన ప్రస్తుత రాజకీయ జీవితం వరకు తను ఎదిగిన తీరు, తను పడిన కష్టం, తను ఎదుర్కొన్న సవాళ్ళు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తన కూతురు పెళ్లి సమయంలో జైల్లో పెట్టడం తదితర అంశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి అనేక విషయాలను ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరితో పంచుకోవడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి తన కష్టంతో ఎదిగిన తీరు అనేది స్పష్టంగా కనిపిస్తుంది మిత్రులారా. ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కేవలం ఒకే ఒక్కడి ఇంటి నుంచి బయలుదేరిన తను రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంటి నుంచి బయలుదేరిన రేవంత్ రెడ్డి మిడ్జిల్ జెడ్పీటీసీగా, అనంతరం ఎమ్మెల్సీగా, అనంతరం కొడంగల్ ఉద్దండుడైనటువంటి అక్కడ ఉన్నటువంటి దశాబ్దాల పాటు అక్కడ రాజకీయాలను ఏలినటువంటి నేతను ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందడం, అది తర్వాత ఎంపీగా గెలుపొందడం, ఎంపీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నెముకగా నిలవడం, తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే కాకుండా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ మన్ననలు పొంది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు కొనసాగించడం జరుగుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2.5 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ కేసీఆర్ పైన ప్రతి నిత్యం ప్రతి గంట ఆయన ముఖ్యమంత్రి పదవిని ఊడగొట్టే ప్రయత్నం అనేది ఇటు స్వపక్షంలో నమ్ముకున్న వ్యక్తులు కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలు కావచ్చు, సొంత పార్టీకి సంబంధించిన నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తన చాకచక్యంతో, దృఢ సంకల్పంతో అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యా 2007లో చెప్పిన విధంగా రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతానని ఏ విధంగా అయితే చెప్పడం జరిగిందో 2023లో అయినా రీచ్ కావడం జరిగింది. ఇదే పరంపరను కొనసాగిస్తూ గత వారం రోజుల క్రితం ఖచ్చితంగా ఈ దేశానికి ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ప్రధానమంత్రి అయ్యి తీరుతానంటూ రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఖరాఖండిగా చెప్పడం జరిగింది. 2007 సమయంలో ముఖ్యమంత్రిగా నేను ఖచ్చితంగా బాధ్యతలు స్వీకరిస్తానని రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు చాలా మంది నవ్వుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి స్థాయి ఏంటి, ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి, రాజకీయ పరిపక్వత ఏంటి, ఆయనకు ఉన్నటువంటి అనుచర గణం ఏంటి అని చెప్పి చాలా మంది నవ్వుకోవడం జరిగింది. కానీ అనుకున్న టార్గెట్ రీచ్ అయిన నేపథ్యంలో గత వారం
ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఒకసారి ప్రధానమంత్రి అయిన అనంతరం 2034 ఎన్నికల అనంతరం ఖచ్చితంగా దేశ రాజకీయాలకు వెళ్తా ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే అని చెప్పి ఆయన ఒక దృఢ సంకల్పంతో సూటిగా స్పష్టంగా ఆయన రాజకీయాల్లో ఆయన రాణిస్తుంటే రాష్ట్ర రాజకీయాలను శాసించడం, భవిష్యత్తులో ఖచ్చితంగా దేశ రాజకీయాలను శాసిస్తానికి కూడా ఆయన ప్రయత్నం నడుస్తుంటే సొంత వర్గానికి సంబంధించిన వ్యక్తులు, తన వెన్నంటి ఉండే వ్యక్తులు ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతూ డబ్బు సంపాదన కోసం ప్రయత్నిస్తూ కుటిల రాజకీయాలు చేస్తూ తనకు చెడు పేరు తీసుకురావడం అన్న అంశం అనేది నిజంగా ఇది చాలా బాధాకరం. ఈ అంశం ఎప్పుడైతే బయటికి రావడం జరిగిందో సామాజిక మాధ్యమాల ద్వారా సదరు నేతల వ్యవహార తీరుపైన ప్రధానంగా కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించి అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేవంత్ రెడ్డి నిజమైన వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా సదరు నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. కష్టపడి ఒక రైతు కుటుంబం నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాష్ట్ర స్థాయికి ఎదిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు కొనసాగుతున్న వ్యక్తి రాజకీయంగా అవకాశాలు కల్పిస్తే ఆ అవకాశాలకు తూట్లు పొడుస్తూ అంటే బంగారు గుడ్లు పెట్టే బాతును గుడ్లు తీసుకొని వృద్ధి చెందకుండా బాతునే చంపి తినాలని కుట్రపూరితంగా వివరించడం ఇలాంటి నేతల నైజంగా మారిందంటూ ఈ సందర్భంగా కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు చర్చించుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ఇలాంటి కుటిల రాజకీయాలు, కుతంత్రాలు, అదేవిధంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేయడం కంటే ఎవరైతే నమ్మి అవకాశాలు కల్పించడం జరిగిందో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజకీయాల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉందంటూ ఈ సందర్భంగా కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చర్చించుకోవడం జరుగుతుంది.